ఆలయాలు మూసేశారు. ఇవాళ రాత్రి 9:57 చంద్రగ్రహణం మొదలై అర్ధరాత్రి 1:31 పూర్తి కానుంది. చంద్రగ్రహణం తర్వాత ఆలయాల్లో సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నారు. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసేశారు. తిరిగి సోమవారం ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి పుణ్యాహవచనం నిర్వహించనున్నారు. అనంతరం శ్రీవారికి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవల్ని ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఇటు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయాన్ని కూడా మూసేశారు. చంద్రగ్రహణం కారణంగా తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూసేశారు. తిరిగి రేపు ఉదయం 3:30 మళ్లీ ఆలయాన్ని తెరవనున్నారు. చంద్రగ్రహణం సందర్భంగా దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ మూసేసిన ఒక్క శ్రీకాళహస్తి ఆలయం మాత్రమే తెరిచి ఉంటుంది. శ్రీకాళహస్తి ఆలయంపై ఏ గ్రహణ దోషం ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ఈ సమయంలో శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుంటే రాహుకేతు దోషాలు ఉండవని నమ్మకం. అందుకే భక్తులు ఆలయంలో గ్రహణకాల పరిహారాలు నిర్వహిస్తారు. చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని మూసేశారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆలయ ద్వారాలు మూసేశామన్నారు ఆలయ ఈవో శ్రీనివాసరావు. తిరిగి రేపు తెల్లవారుజామున 5 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి శాస్త్రోక్తంగా ఆలయ శుద్ధి చేసి సంప్రోక్షణ నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి అనుమతిస్తామని ఆలయ ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. చంద్రగ్రహణం కారణంగా 1 గంటకు ఆలయ ద్వారాలని మూసివేయటం జరిగింది. చంద్రగ్రహణం అనంతరం రేపు ఉదయం స్వామివారి యొక్క సంప్రోక్షణ కార్యక్రమాలు పూర్తయినాక 5:30 గంటల తర్వాత స్వామివారి ఆలయం, అదేవిధంగా అమ్మవారి ఆలయాన్ని 7:30 తర్వాత మరి భక్తులకు అందుబాటులో ఉంచడం అనేది జరుగుతుంది.